'సుజల్' సీజన్ 1 ఎగ్జాక్ట్‌లీ 2½ ఇయర్స్ బ్యాక్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ టాక్ తెచ్చుకుంది. ఈరోజు సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. రన్ టైమ్ కూడా ఇంచుమించు ఒక 6 గంటలు ఉండొచ్చు. మరి సీజన్ 1 ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని సీజన్ 2 కూడా అదే లెవెల్‌లో క్యారీ చేసిందా లేదా అని తెలుసుకోబోయే ముందు ఈ డే ఎండ్ అయ్యేలోపు మన 205K సబ్స్క్రైబర్ కౌంట్ కాస్త 206K కావాలి. మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా కొట్టేయండి. ప్లాట్ విషయానికొస్తే సీజన్ 1 ఎండింగ్‌లో తన బాబాయిని చంపేసిన నందిని విక్టిమా లేదా మర్డరరా అని కేసు నడుస్తుంది. ఆ కేసు హ్యాండిల్ చేసే చెల్లప్ప అనే లాయర్ ఒక మిస్టీరియస్ కేసులో చనిపోతారు. ఆయన్ని చంపింది ఎవరు? ఎలా చనిపోయారు? 8 మంది అమ్మాయిలు దీనిలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారనేది మిగతా స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే రైటింగ్ బై పుష్కర్ అండ్ గాయత్రి ఈస్ గుడ్. ఒక తెలిసిన స్టోరీ చుట్టూ రాసుకున్న సిట్యుయేషన్స్ అండ్ క్యారెక్టర్స్‌తో చాలా ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఎవరీ ఎపిసోడ్‌కి లీడ్ చేసే క్లిఫ్ హ్యాంగర్ సీక్వెన్సెస్ మాత్రం సూపర్బ్‌గా ఉంటాయి. ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఆర్ క్యారెక్టర్ రివిలేషన్ ఆర్ కొత్త పర్స్పెక్టివ్‌తో ఎండ్ చేశారు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్స్ మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడే ఉంటాయి. కొన్ని పోర్షన్స్ అయితే ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. అష్టకాలి అనే కాన్సెప్ట్‌తో కేస్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్రడక్షన్స్ అండ్ వాటిని ఈచ్ టైమ్ యూజ్ చేసుకున్న విధానం చాలా బాగుంది. మంచి లింక్స్ అండ్ డీటెయిలింగ్ ఉన్నాయి సిరీస్ మొత్తం. డిస్కస్ చేసినవి కూడా ఇంపార్టెంట్ థీమ్స్ అండ్ కాన్సెప్ట్స్. వాటిని అప్రిషియేట్ చేయొచ్చు. క్యారెక్టర్ రైటింగ్ బాగుంటుంది. అందరికీ మంచి డీటెయిలింగ్ ఉండింది వాళ్ళ రోల్స్‌కి. చెల్లప్ప, అష్టకాళి, విలన్స్, బ్రదర్స్ మోస్ట్ క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ అండ్ స్టోరీకి లింక్ అయ్యేలాగా రాసుకున్నారు. పెర్ఫార్మన్సెస్ సూపర్బ్‌గా ఉంటాయి. అందరు అమ్మాయిలు బాగా చేశారు. ఐశ్వర్య రాజేష్‌కి ఇంకో మంచి రోల్. లాల్ చాలా బాగా చేశారు. కతీర్ కూడా యూజువల్ వేలో నీట్‌గా చేశాడు. డైలాగ్స్ కూడా చాలా బాగా ల్యాండ్ అయినాయి. ఒక జనరల్ క్రైమ్ థ్రిల్లర్ అన్నట్టు వదిలేయకుండా అసలు క్రైమ్ ఎందుకు, ఎలా జరుగుతాయి అనే పాయింట్స్‌ని అండ్ అలానే హ్యూమన్ ఎమోషన్స్, ఎథికల్ కాన్‌ఫ్లిక్ట్స్ లాంటి పాయింట్స్‌ని కూడా డిస్కస్ చేశారు. అవి స్టోరీని ప్రోగ్రెస్ చేసిన విధానం కూడా ఇంప్రెసివ్‌గా అనిపించింది. డైరెక్షన్ అండ్ టేకింగ్ వల్ల రైటింగ్ ఇంకా ఎన్హాన్స్ అయింది. షార్ట్స్ అండ్ వాటి ట్రాన్సిషన్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఎగ్జిక్యూషన్‌తో కన్‌ఫ్యూజన్, గెస్, క్యూరియాసిటీ ఇలా ఒక వెబ్ సీరీస్‌కి కావాల్సిన హుక్స్‌ని ప్లేస్ చేసుకుంటూ వెళ్లారు. సామ్ సీఎస్ బీజీఎం ఇచ్చారు. మంచి స్కోర్. ఆ డివోషనల్ కనెక్ట్ అండర్‌లయింగ్‌గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు బీజీఎం ఇచ్చారు. పర్ఫెక్ట్ ఉండింది మోస్ట్‌లీ. అక్కడక్కడ సాంగ్స్‌ని ప్లేస్ చేస్తారు. బాగా వర్కౌట్ అయింది. ఈ పోర్షన్స్‌లో లిరిక్స్ కూడా బావుంటాయి. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ మంచి సపోర్ట్‌నిచ్చాయి. కొన్ని ల్యాండ్‌స్కేప్ షాట్స్ ఇంప్రెసివ్‌గా ఉంటాయి. అండ్ రియల్ లొకేషన్స్‌లో షూట్ చేసిన ఫీలింగ్‌నైతే ఇచ్చాయి. ఒక ఫ్యూ ఏరియాస్ తప్ప ఏది పెద్దగా ఆడ్‌గా అనిపించలేదు. జైల్, ఫిషర్ కమ్యూనిటీ ఇవన్నీ రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. నెగెటివ్స్ విషయానికొస్తే ది కోర్ స్టోరీ సింపుల్‌గా ఉంటుంది. టాపిక్ ఇంపార్టెంట్ అయినా కూడా చాలా చూసాం కాబట్టి అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. 1, 2 పాయింట్స్ తప్పితే ఆ మెయిన్ స్టోరీకి సంబంధించిన థ్రెడ్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఎపిసోడ్ 5 నుంచి సిరీస్ ఏ ట్రాక్‌లో వెళ్తుందని అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి ఇంటెన్సిటీ డైల్యూట్ అయింది. అక్కడి దాకా మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఉన్న సిరీస్ కాస్త ఒక హూడన్నిట్‌గా మారిపోతుంది. జస్ట్ ఆ ఒక్క పార్ట్ మాత్రం మిగిలి ఉండడం వల్ల ఇక్కడి నుంచి కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. బ్యాక్ స్టోరీలో ఎమోషనల్ కనెక్షన్ ఉన్నా అది కాసేపటికే వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత డ్రామా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండదు. వన్స్ ట్విస్ట్ రివీల్ అయిపోయాక ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 8 జస్ట్ ఒక క్లోజర్ ఎపిసోడ్ లాగా ఉంటుంది అంతే. ఓవరాల్‌గా చెప్పాలంటే కీప్స్ అప్ టు ద ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ది ఫస్ట్ సీజన్. కుడ్ బీన్ బెటర్ పోర్షన్స్ ఉన్నాయి కానీ సీజన్ 1 నచ్చినోళ్ళు రైటింగ్‌లో ఉన్న లింక్స్, డెప్త్ అండ్ డిస్కస్ చేసిన టాపిక్ కోసం ఈజీగా సీజన్ 2ని కూడా చూసేయొచ్చు. మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ.